వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ముఖ్యంగా ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయేవారు ముఖ్యంగా ఈ టాపిక్పై ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ టాపిక్ పై నుంచి మేజర్గా ఈ 15 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ ప్లస్ వస్తాయన్నమాట. ఈ 15 టాపిక్స్ నుంచి 10 మార్కులు అంతకంటే ఎక్కువగా రావచ్చు అనమాట. ఈ 15 టాపిక్ నుంచి 15 క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో నేను చెప్పే ఈ టాపిక్స్ను క్లారిటీగా తెలుసుకోండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ 15 టాపిక్ల గురించి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ కండి. నేను ఈ 15 టాపిక్లకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ పీడిఎఫ్ని అందులో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పంచవర్ష ప్రణాళికలు అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఖచ్చితంగా 100కి 100% ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. మోస్ట్లీ 1 క్వశ్చన్ అండ్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఈ ప్రణాళికలను మొదటగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఈ ప్రణాళికలను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది, ఈ పంచవర్ష ప్రణాళికలు మొత్తంగా ఎన్ని ఉన్నాయి, ఆ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా ప్రాధాన్యత అంశం ఏది, ఏ పంచవర్ష ప్రణాళిక రోలింగ్ ప్లాన్స్ అంటారు, ఇట్లా అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి క్లారిటీగా తెలుసుకోండి. సో ఈ పంచవర్ష ప్రణాళికల గురించి సింపుల్ నోట్స్ని ప్రిపేర్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ పైన ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి ఆ నోట్స్ని ఒక పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అందులో ఉంటుంది ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి హ్యాండ్మేడ్ నోట్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఓన్లీ నేను చెప్పే టాపిక్స్ని మీరు చదువుకోవాలని చెప్పను, అన్ని టాపిక్స్ చదవండి. ముఖ్యంగా ఈ 15 టాపిక్లను ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట. ఈ టాపిక్స్ నుంచి తిప్పి అడుగుతున్నారనమాట క్వశ్చన్ రిలేటెడ్గా. సో క్వశ్చన్స్ ఎలాగైనా రాని మనం ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ కండి ఈ 15 టాపిక్స్ని. అదేవిధంగా మనకు 2011 జనాభా లెక్కలు. ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ప్రీవియస్ షిఫ్ట్లలో కూడా ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. మనకు ఈ 2011 జనాభా లెక్కల యొక్క థీమ్ ఏమిటి, ఈ జనాభా లెక్కల్లో అత్యధికంగా అక్షరాస్యత గల రాష్ట్రం ఏది, అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం ఏది, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ 2011 జనాభా లెక్కల గురించి ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది, ఇట్లా అనమాట. అదేవిధంగా పురుష జనాభా ఎక్కువగా ఎక్కడ ఉంది, స్త్రీల జనాభా ఎక్కువ ఎక్కడ ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ఒక హ్యాండ్మేడ్ నోట్స్ను ప్రిపేర్ చేశాను అనమాట, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. సో మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. లేదంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక వీడియో చేశాను అనమాట ఈ 2011 జనాభా లెక్కల గురించి. ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్రముఖ పండుగలు అనమాట. రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన మేజర్ ఫెస్టివల్స్. ఈ ఫెస్టివల్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బుక్స్ మరియు ఆథర్స్ అనమాట. పుస్తకాలు మరియు వాటి యొక్క రచయితలు. ఈ పుస్తకాలు మరియు రచయితల గురించి కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లలో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ విటమిన్స్. ఈ విటమిన్స్ గురించి కూడా క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏది, విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఏది, మనకు చింతపండులో ఉన్న విటమిన్ ఏది, ఇట్లా క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యాయన్నమాట ఇంతకుముందు షిఫ్ట్లలో. సో ఈ విటమిన్స్ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకు హిస్టరీలో ఈ 1857 రివల్ట్ ఉంది కదా, మనకు సిపాయిల తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు ఉంది కదా. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. క్వశ్చన్స్ అనేది డిఫరెంట్గా అడుగుతున్నారు అనమాట ఈ యుద్ధం గురించి. ఈ సిపాయిల తిరుగుబాటు గురించి. ఈ సిపాయిల తిరుగుబాటులో మనకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే మనకు
ప్రాంతీయ తోపే నానాసాహెబ్, అదేవిధంగా మనకు రాణి లక్ష్మీబాయి అనమాట, ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సో వీరి గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు మీరట్లో ఎవరిని ఉరి తీశారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ 1857 తిరుగుబాటు ఎప్పుడు ముగిసింది, ఇట్లా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క షిఫ్ట్లలో. సో మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నటువంటి ప్రీవియస్ షిఫ్ట్లలో ఉన్నటువంటి ఎగ్జామ్ అనాలిసిస్ని చెక్ చేస్తే కనుక మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ గురించి ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం అనమాట. ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ గురించి ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఎక్కువగా మనకు ఇండియన్ హిస్టరీలో ఈ 1857 తిరుగుబాటు, అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యం గురించి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఈ రెండు టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మిగతా టాపిక్లను కూడా చెక్ చేయండి. ఏమంటే ఈ రెండు టాపిక్ల పైన ఎక్కువగా ఫోకస్ చేయండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి నదీ వ్యవస్థ అనమాట, ఇండియన్ రివర్ సిస్టమ్. ఈ నదీ వ్యవస్థ గురించి కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట. మనకు ఆ నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, ఆ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, అదేవిధంగా మనకు ఆ నదిలో కలిసేటువంటి ఉపనదులు ఏవి, ఆ నదికి గల అత్యధిక పెద్ద నది ఏది, ఉపనది ఏది, ఆ నది యొక్క ముఖద్వారం అంటే అది బంగాళాఖాతంలో కలుస్తుందా, అరేబియా సముద్రంలో కలుస్తుందా, ఇట్లా అనమాట. ఆ నది పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి డెల్టా ప్రాంతాలు ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ నదీ వ్యవస్థ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట ఆల్రెడీ. మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఆ నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో మ్యాప్ పాయింటింగ్ విధానంలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. మీకు ఆ మ్యాప్ కావాలనుకుంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, వెళ్ళి చూడండి. మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ఇప్పటి వరకు పోస్ట్ చేసిన కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ నచ్చితేనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ క్విజెస్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డ్యాన్స్ ఫామ్స్ అనమాట. ఈ డ్యాన్స్ ఫామ్లు కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకు శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా గిరిజన నృత్యాలు ఉన్నాయి కదా, ఫోక్ డ్యాన్సెస్, ఈ వీటిపై కూడా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క షిఫ్ట్లలో. మనకు మేజర్గా ఏంటంటే ఈ క్లాసికల్ డ్యాన్సెస్ ఈజీగానే గుర్తుంటాయి మనకు, ఎందుకంటే ప్రతి ఒక్క ఎక్కువ లేవన్నమాట ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది. మేబీ ఒక 7 or 9 ఉన్నాయనుకుంటా. ఈ ఫోక్ డ్యాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీటిలో చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం మనం ఈ డ్యాన్స్ ఫామ్లలో. ముఖ్యంగా మనకు క్లాసికల్ డ్యాన్స్ ఎక్కువ ఏమున్నాయి, మనకు తమిళనాడు అంటే భరతనాట్యం వస్తుంది, అదేవిధంగా కేరళ అంటే మనకు మోహినియాట్టం, కథక్కలి, ఉత్తరప్రదేశ్ అంటే కథక్, ఆంధ్రప్రదేశ్ అంటే మనకి కూచిపూడి, ఒడిస్సాకి ఒడిస్సీ, మణిపూర్కి మణిపూరి, ఇట్లా అంతే అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేటివి. అదే ఫోక్ డ్యాన్స్ అనేది చాలా కొంచెం కష్టం అనమాట, ఆ వర్డ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ సవరణలు. ఏ రాజ్యాంగ సవరణలు ఏ సంవత్సరంలో జరిగాయి, దానివల్ల జరిగినటువంటి మార్పులు ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట ఈ రాజ్యాంగ సవరణల గురించి. అదేవిధంగా షెడ్యూల్ టాపిక్స్ అనమాట. మనకు మొత్తంగా 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఈ 12 షెడ్యూల్స్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనమాట. ఎక్కువగా మనకు 8th షెడ్యూల్ ఉంది కదా, 8వ షెడ్యూల్. ఈ 8వ షెడ్యూల్ ఏం తెలుపుతుంది అంటే అధికార భాషల గురించి తెలుపుతుంది. అదేవిధంగా మనకు సింధీ భాషను ఏ షెడ్యూల్లో చేర్చారు, ఇట్లా అనేది ప్రీవియస్ షిఫ్ట్లలో క్వశ్చన్ వచ్చిందనమాట ఈ షిఫ్ట్లను, ఈ టాపిక్ నుంచి ఎక్కువగా. సో ఈ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, సంగీత వాయిద్యాలు, అందులో ప్రముఖులు ఎవరు, ఆ సంగీత వాయిద్యాలలో ప్రముఖులు ఎవరు అని క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తబలాలో ప్రముఖులు ఎవరు, అదేవిధంగా మనకు వీణాలో ప్రముఖులు ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ప్రీవియస్ షిఫ్ట్లలో కూడా. సో వీటిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకి క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట, క్యాబినెట్ మినిస్టర్స్ మరియు స్టేట్ సీఎంస్ అనమాట. మనకు కేంద్ర ముఖ్యమంత్రులు ఎవరు, కేంద్ర శాఖ మంత్రులు, అదేవిధంగా రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రులు ఎవరు, వీటిపై కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క షిఫ్ట్లలో. మనకు ఇంతకుముందు షిఫ్ట్లో కూడా విద్యాశాఖ మంత్రి ఎవరు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఇంతకుముందు షిఫ్ట్లలో. సో వీటిపై కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట ఈ కేంద్ర హోమ్ మినిస్టర్స్ గురించి, కేంద్రానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ గురించి. అదేవిధంగా మనకు రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఏది, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ఎవరు,
ఇట్లా ఈ టాపిక్ పైన కూడా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీకు ఆ వీడియో యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే గిన మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి, అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ అనమాట. మనకు ఈ హరిత విప్లవం గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ హరిత విప్లవంలో ముఖ్యంగా ప్రభావితమైనటువంటి పంట ఏది, అదేవిధంగా ఈ హరిత విప్లవం వలన ప్రభావితమైన రాష్ట్రాలు ఏంటివి, వరిని ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రభావితమైంది మనకు ఈ హరిత విప్లవం వల్ల, ఈ హరిత విప్లవ పితామహుడు ఎవరు, మనకు హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అనమాట. అదేవిధంగా మనకు ఈ ప్రపంచంలోనే హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, మనకు భారతదేశంలో హరిత విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇట్లా ఈ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఈ హరిత విప్లవం గురించి. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ 15 టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. దీంతో పాటుగా అదర్ టాపిక్స్ని కూడా చూసుకోండి, ఎందుకంటే ఇవి అనేటువంటి మేజర్ టాపిక్స్ అనమాట. ఈ 15 టాపిక్స్ అనేటివి ముఖ్యంగా ప్రతి ఒక్క షిఫ్ట్లలో రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ 15 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. కావాలంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి మన ఛానల్లో, క్వశ్చన్స్ రాకుంటే కినా ఈ 15 టాపిక్స్ నుంచి డెఫినెట్గా 10 మార్క్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుండా జాయిన్ కండి. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ని అందులో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో వాటిలో కూడా జాయిన్ కండి. ఆ ఛానల్స్ యొక్క లింకును మన యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.